పెద్దలు నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సీతారాం రెడ్డి గారు, గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా రథసారథి మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆల్ ఇండియా కౌన్సిల్ సభ్యులు గౌరవనీయులు మాజీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకుడు అన్న గోలి మధుసూదన్ రెడ్డి గారు, గౌరవనీయులు సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అన్న బొబ్బ భాగ్యారెడ్డి గారు, ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కోసం అనునిత్యం కష్టపడుతూ ఈ రోజు ఈ సమావేశ మందిరానికి మిమ్మల్ని అందరినీ రప్పించినటువంటి మీ నాయకుడు మిత్రుడు సాదినేని శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యక్రమ ఇన్ఛార్జ్ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ గౌరవనీయులు రెడ్ల రమేష్ గారు, ఉపాధ్యక్షులు పురుషోత్తం గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి కొండేటి సరిత గారు, ఇంకో సోదరి నివేదిత గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, నల్గొండ జిల్లా అధ్యక్షులు, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు ప్రదీప్ గారు, మాజీ ఉమ్మడి జిల్లా రథసారథి గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, బాలరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా రథసారథులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రైతన్నలు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయాలని రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షునికి సహకరించి రైతన్నలందరినీ ఈ సమావేశం హాల్కి తీసుకొచ్చినటువంటి కిసాన్ మోర్చా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించినటువంటి కిసాన్ మోర్చా ఆఫీస్ పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. పంచాయతీ ఏం లేదు, నాకంటే ముందు అందరూ మాట్లాడారు. ఏంది పంచాయతీ అంటే వడ్ల పంచాయతీ అంటున్నాడు. వడ్లు ఇప్పుడే వచ్చినట్టు, చంద్రశేఖరరావు నాయుడు ఆయన ఇప్పుడే వ్యవసాయం మొదలు పెట్టినట్టు, సారు కలగన్నట్టు ఏదో వడ్ల పంచాయతీ వచ్చింది, రైతుల పంచాయతీ వచ్చింది, ఢిల్లీ వాళ్ళు వడ్లు కొంటలేరు, ఆగమాగమైపోయి కొత్త పంచాయతీ మొదలు పెట్టారు కేసీఆర్ గారు. వడ్లు ఎప్పుడు కొన్నారు, వడ్లు ఎప్పుడు పుట్టినాయి, కేసీఆర్ ఎప్పుడు పుట్టిండు, వడ్లు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో పంచాయతీ వచ్చిందా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. వాళ్ళేమో ఇళ్ళ మీద నల్ల జెండాలు కడుతున్నారు బిడ్డ, వాళ్ళేమో నేషనల్ హైవేల మీద ధర్నా చేస్తున్నారు. మరి మనం ఏం చేయాలని బీజేపీ నాయకులు చాలా మంది అడుగుతున్నారు. అందుకని మీకు తెలియదు ఏం లేదు, అన్నీ మీకు తెలిసినే. కాకపోతే మనకున్న ప్రాబ్లం ఏంటంటే టీవీలు, ఛానళ్ళు, పేపర్లు వాళ్ళని రాసినట్టు మొదటి పేజీలలో మనల్ని రాయి, వాళ్ళ గురించి చూపెట్టినట్టు మన గురించి చూపెట్టి. భారతీయ జనతా పార్టీ బలం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కాబట్టి మీకు అందరికీ ఎక్కడికి పోయినా మాట్లాడేటువంటి అవకాశం, వేదికలు మీకు ఉంటాయి. కాబట్టి ఏ కషీర్ కాడ పంచాయతీ పెట్టినా మాట్లాడాల్సింది మీరే, పార్టీని కాపాడాల్సింది మీరే, పార్టీని నడపాల్సింది మీరే. కాబట్టి మీలో కూడా చైతన్యం తేవాలని, జరుగుతున్న అన్యాయంలో కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పులలో భారత ప్రభుత్వం తప్పేం లేదు అని చెప్పడానికి ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలలో మనం ఈ రైతు అవగాహన సదస్సుల పేరిట మిమ్మల్ని కలుసుకోవడానికి మాకు అవకాశాన్ని పార్టీ కల్పించింది. ఈ కార్యక్రమంలో నాకు పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి మీ నల్గొండ జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, రేపటి నుంచి 2 మాటలు అడగాలి మనం టిఆర్ఎస్ వాళ్ళని. టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటే 2014 సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు చంద్రశేఖరరావు అనే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. జూన్ 2, 2014 నుంచి ఈ పంచాయతీ మొదలైన 2022 జనవరి 1వ తారీఖు దాకా సారు కేసీఆర్, సార్ అంటారా వాడంటారా వారంటారా నాకు తెలియదు కానీ వారి కేసీఆర్ 2014 జూన్ 2 నుంచి జనవరి 1, 2022 దాకా వడ్లు కొన్నది ఎవరు? నరేంద్ర మోడీ గారు కొన్నారా, నువ్వు కొన్నావా? ఒకసారి లెక్క చెప్పని అడగాలి. అడుగుదామా వద్దా? ఎవరు కొన్నారు వడ్లు? ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొన్నది. జూన్ 2, 2014 నుంచి జనవరి 1, 2022 దాకా తెలంగాణలో రైతన్నలు పండించిన ప్రతి గింజను కేంద్ర
ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కొన్నది. ఇప్పుడేమైంది మరి కొనమని చెప్తున్నావా? ప్రతి బియ్యం గింజ భారత ప్రభుత్వమే కొంటామని చెప్తుంది. అరే బియ్యం కొంటారంటే నరేంద్రబాయి, బియ్యం కొనద్దు వడ్లు కొనురు అంటుండు. ఇది కేసీఆర్ పంచాయతీ. ఇలా తొండి పంచాయతీ పెడుతున్నాడు ఆయన. బియ్యానికి వడ్లకు తేడా ఏంటో తెలుసుకోవాలి. అమెరికాలో చదివచ్చిండు అలా కొడుకు. ఆయన చెప్తాడు పండించిన బియ్యం మొత్తం వినాలంటాడు. అక్క బియ్యం పడితే వడ్లు పడతాయా? ఏం పడితే అక్క? ఆయన అమెరికాలో చదువుకొని వచ్చింది కాబట్టి ఆయనకు వడ్లు పడితే బియ్యం పడితే చెప్తాడు. పారాబాయిల్ రైస్ కొనాలి అంటాడు. నూకలు వినమంటారా అంటాడు. నోటికి ఏది వస్తే మాట్లాడుతున్నాడు. పోలీసులు వాళ్ళే, పేపర్లు వాళ్ళే, టీవీలు వాళ్ళే, పైసలు వాళ్ళే, వైన్ షాపులు వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, అన్ని వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నడుస్తారని అనుకుంటున్నారు. మీరు ప్రతి కషీర్గా అడుగుంది. మిమ్మల్ని ఎవరైనా రైతు అడిగితే చెప్పుండ్రి. వారి కేసీఆర్ అనేటాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాటి నుంచి మొన్న జనవరి 1వ తారీఖు దాకా ప్రతి గింజ మేమే ఉన్నాం. 8 ఏళ్లకు ఒక్క పంచాయతీ లేదు. ఇవాళ పంచాయతీ ఎందుకు వచ్చింది? మీరు కషీర్గడ పంచాయతీ పెట్టాలి. ఎందుకు వచ్చింది పంచాయతీ అంటే దుబ్బాకలో, హుజూరాబాద్లో, జిహెచ్ఎంసీలో కాషాయం జెండా గెలిచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మిర్యాలగూడలో కూడా ఇంతమంది జమైతారని ఇంటెలిజెన్స్ ఎప్పుడు అనుకోలేదు, పోలీసులు ఎప్పుడు అనుకోలేదు, కేసీఆర్ అస్సలు అనుకోలేదు. అనుకుంటే పొద్దుగాల ఆడింటికి అరెస్ట్ చేయమని చెప్తుండే. కాషాయం లీడర్లు ఎవరు కనబట్టి అరెస్ట్ చేయమని చెప్పుదురు. అదేంటంటే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పుదురు. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బలం మన నాయకుడు. మన నాయకుడు నరేంద్ర మోడీ. మన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ సభ్యుల సంఖ్య కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంత ఉంటాడు కేసీఆర్ అనేటాడు? చిట్కనాలు ఎంత ఉంటాడు. నరేంద్ర మోడీ చూస్తే గట్టిగా చూస్తే బొట్టలేని లెక్క గట్టి కనబడతాడు. ఉంటాడా? కేసీఆర్ అసలు 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. ఎంతమంది ఉన్నారు? 18 మంది ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉంటారు. ఈ మొత్తం దేశంలో తెలంగాణతో కలిపితే మొత్తం ముఖ్యమంత్రులు ఉండేది 28 మంది. 28 మందిలో 18 మంది మనం ఉన్నాం. 27 రాష్ట్రాల్లో యాడ పంచాయతీ వస్తలేదు, వడ్లు కొట్టలేరని. పంచాయతీ యాడొచ్చింది? ఒక్క తెలంగాణలో వచ్చింది. ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించుర్రి. 7 ఏళ్ల కొనలేని పంచాయతీ ఈ 3-4 నెలల కొన ఎందుకు మొదలైందంటే ఊర్లలో పోరాడాలంతా జీరో పాయింట్లు, రబ్బర్ షప్పులు, టీ షర్ట్లు వేసుకున్న పోరాడాలు 2000 సంవత్సరం తర్వాత పుట్టిన ప్రతి ఓటరు ఎవరు దిక్కున్నాడు? చంద్రశేఖరరావుకి ఎప్పుడు అర్థమైంది? దుబ్బాక ఎలక్షన్లలో అర్థమైంది. ఈ పక్క సారు, ఆ పక్క అల్లుడు, ఈ పక్కన కొడుకు, ఇంకో పక్క సల్లి అమెరికాకి వెళ్ళి బతుకమ్మ ఆడతానికి వచ్చిన కవితమ్మలు కూడా వస్తే మా దుబ్బాకలో కూడా గిసంటి బక్కా పంచండి రైతన్నలు, ఆడపడుచులు నా వెనుకలో నిలబడి దుబ్బాకలో పువ్వు గుర్తు మీద ఓటేస్తే చంద్రశేఖరరావు అనేట ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి ప్రగతి భవన్కి వచ్చే కార్యక్రమం మొదలైంది. అప్పటిదాకా ఎప్పుడు కనబడకపోతుండే. ఇందాక ఎవరో చెప్పారు పొద్దుగా 5కే మొదలు పెడతాడు సార్ తిట్టుడని. పొద్దున్నాక సార్లు ఎవడు లేచిన మాట్లాడేందుకు శక్తి రాదు. పొద్దున 6కి ఒకటి మాట్లాడతాడు, 12కి ఒకటి మాట్లాడతాడు. పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్టు సాయంత్రం 4 కాగానే ఇక అసలు మాటలు చురు అవుతాయి. 4 మాట వేరుంటది, 6 మాట వేరుంటది, 7కి వస్తే ఇంకో గేర్లు పడుతుంది బండి, 9కి వస్తే ఇంకా బాగా బూతులు వస్తాయని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనకు ఒక విషయం అర్థమైంది. హుజూరాబాద్ లో 6 నెలల కింద రాజేంద్ర రెడ్డి ఎలక్షన్ వచ్చింది. ఆయన ఏమనుకున్నాడంటే తెలంగాణ వాళ్ళు బక్కపరిచిన వాళ్ళు 1000, 2000 ఎక్కువ అంటే 5000 ఇస్తే తాగుతారు, దండాలు ఆడతారు, నేను ఏటు ఓటేయమంటే అటు ఓటేస్తారు అనుకున్నారు. ఎత్తారా అక్క? అప్పుడే మిర్యాలు కూడా ఎత్తారా? మీ ఎమ్మెల్యే సాబ్ కూడా గదే అంటుండు, బామోజులకి వెళ్ళి చూస్తున్నాడు. మనం మాట్లాడే చూస్తున్నాడు వాడు బామోజుల కూర్చొని. ఏముంది, సంపాదించేదంతా సంపాదించుకుందాం, దోసుకునేదంతా దోసుకుందాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు 5000, 10,000 ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నారు. కేసీఆర్ గారు కూడా అదే ఆలోచనలు ఉండే. ఆయనను భూమి మీదకి తెచ్చిరు. ఎవరు? హుజూరాబాద్ లో ఉండే ఓటర్లు. ఎన్ని పైసలు ఇచ్చిరు? ఎన్ని ఇచ్చిరు?
10 లక్షలు ఇచ్చిరు. ఎంత ఇచ్చిరు? 10 లక్షలు ఇచ్చిరు. ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చిరు. వాళ్ళు నమ్మలే ఇచ్చిరంటే. ఫోన్కు టింగ్ టింగ్ మరి మెసేజ్ వచ్చింది. కేసీఆర్ చెప్తాడు కదా, టంగ్ టంగ్ మరి మెసేజ్ ఇచ్చిరు. అరే ఇంగ్లీషులో అర్థమైతే లేదని తెలుగులో కూడా ఇచ్చిరు. నీ ఖాతాలో 10 లక్షలు వేసామని తీసుకున్నారు. ఎందుకంటే పైసలు ఎవరేవి ఎవరై కేసీఆర్ మామూలు వ్యవసాయం చేసిన పైసలు కాదు, సన్నట్లు తెచ్చిన పైసలు కాదు, హరీష్ తోటపల్లి వ్యవసాయం చేయలే, కవిత బతుకమ్మాడికి వచ్చిన పైసలు కాదు, కేటీఆర్ అనేటువంటి అమెరికాలో జీతం ముందు చేయలే. మన దగ్గర గల్లీ గల్లీకి వైన్ షాపులు పెట్టి ఏడా ప్రతి కిరాణా దుకాణాన్ని వైన్ షాపులు మార్చి బెల్ట్ షాపులు మార్చి సంపాదించిన ప్రతి రూపాయిని పొద్దంతా కష్టపడి సంపాదించిన రూపాయిని ప్రతి కష్టపడి వాళ్ళ గజాలను పెట్టుకొని నెలకు ఎంత ఇస్తుండక 2,000 ఇస్తున్నాడు. ఎంత? 2,000 ఇస్తాడు. ఆ 2,000 ఎట్లా ఇస్తాడు? ఎంత మంచి కానూన్ అనుకున్నావు? ఇంటికి ఒక్కలకి ఇవ్వాలి కానూన్. మంచిగా ఉంది కదా కానూన్. ఇంటికి ఒక్కలకి ఇవ్వడమే న్యాయం అయితే మీరందరూ కేసీఆర్ని అడగాలి, సార్ 2,000 ఇంటికి ఒకటి ఇచ్చుడు మంచి కానూన్ పెట్టినావు, ఈ కానూన్ అందరికి ఉండాలా ఉండొచ్చా? ఉండాలి వద్దా? ముసలిదానికి 2,000 భర్తలు చచ్చిపోతే 2,000 ముసలమ్మకు పింఛన్ ఇచ్చుడు కరెక్ట్ అయితే వారి కేసీఆర్ నీ జీతం 5 లక్షలు. ఎంత? ఈ దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే ఏ ముఖ్యమంత్రికి అంత జీతం లేదు. ఆఖరికి ప్రధానమంత్రి జీతం కూడా అంత లేదు. సార్ జీతం ఎంత? 5 లక్షలు. కొడుకు జీతం ఎంత? 4 లక్షలు. అల్లుని జీతం ఎంత? 4 లక్షలు. నిజామాబాద్ బండకేసుకుంటే ఇట్లా కూర్చోమంటే మా చెల్లెలు అడ్డదారిలో తెచ్చి ఎంబెల్సీ వేసాడు. మా చెల్లె జీతం 3 లక్షలు. ఎంత? 3 లక్షలు ఎంబెల్సీ అయితే ఇంకా అందరికి ఇచ్చుకున్నారు. ఎవరి పంట వాళ్ళే పోతున్నారు. సారికి మధ్య ఆరోగ్యం బాగుంటలేదు. కన్ను నొత్తే ఢిల్లీ, పన్ను నొత్తే ఢిల్లీ, పొద్దుగాల సూది పగటిలో సూది లేదు సారికి. వెనకాల ఉంటాడు సడ్డతుని కొడుకు సంతోష్ అని ఉంటాడు. వాడు చెప్పిండంట, పెద్దనైనా అడుగుతే అన్నకి ఇచ్చినావు, అడగకపోతే బావకి ఇచ్చినావు, ఏడిస్తే చెల్లెకి ఇచ్చినావు, నువ్వు తీసుకుంటేవి మరి నా సంగతి ఏంది పెద్దనైనా? ఎప్పుడన్నా 2 గోళీలు ఇచ్చే కదా వారికి 4 ఇచ్చినా అనుకో, ఆయనతో తెల్లారి ఎవరో గుడుక్కుమంటావు, నా సంగతి ఏంటో లెక్క చెప్పన్నాడంట. వీరిట్లా మన కూడా వీడు సడకులు కొడుకొని సంకల పెట్టుకుంటే వీడు గోళీలు 2 ఇచ్చే కాడ 4 ఇస్తా అంటుండని వారికి కూడా ఎంపీ ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఎంపీ ఇచ్చిండు. వాడు నీళ్ళగా సినిమా వాళ్ళని వేసుకొని చెట్టు వేరే తిరుగుతున్నాడు. వారికి కూడా పైసలు ఎక్కువైనాయట సినిమాలు ఉన్నాయి. లండన్ లో ఇల్లు కూడా చదువుకున్నాడు 100 కోట్లు పెట్టి. ఎన్ని పైసలు? చెప్పులు లేకుండా వీళ్ళందరికీ మేము జై తెలంగాణ అన్న రోజు ఇంటికి 2,000 ఇచ్చుడు కరెక్ట్ అయితే, ముసలమ్మకు పింఛన్ ఇస్తే ముసలాయనకి ఇచ్చుడు తప్ప అయితే, నీ కొడుకు కండక్టర్ ఉన్నాడని నీ పింఛన్ కట్టినప్పుడు కరెక్ట్ అయితే, వారి కేసీఆర్ నీ ఇంట్లో 5గురికి నెలకి 20 లక్షలు తప్పిపోతున్నావు. అమ్మ ఓటు ఎత్తవా? 2,000 ఇచ్చిండ ఎత్తవా? పెద్ద కొడుకు అంటావా? అని పెద్ద కొడుకు నీకు 2,000 మోసాయికి బెల్లం కట్టి వాళ్ళ ఇంటికి 20 లక్షలు ఎత్తుకపోతున్నాడు. ఇక ఈ పింఛన్ పంచాయతీ ముసలమ్మకు 2,000 ఎత్తే దసరా పండుగ వస్తుంది, మన్మరాలు వస్తాడని బొడ్లే దాచిపెట్టుకుంటే దొట్టేసుకొని తింటామని ముసలాయన ఎవరు పొద్దున్న ఎండపోతే పని చేసి వచ్చే అరుగు మీద కూర్చుంటే పక్క కిరాణా దుకాణం కాడికి వెళ్ళి వాసన రావట్టే లోపలికి వచ్చి ముసలాయన ముసలమ్మని అడుగుతాడు, ముసల్లారా వాళ్ళకెళ్ళి 200 ఓ చిన్నదో పెద్దదో తెచ్చుకుంటా అని అడుగుతాడు. ఈ ముసల్లానికి ఏమో మన్మరాని మీద ప్రేమ ఎక్కువ. ఇటువంటి చూస్తాడు ముసలానికి కోపం పెరుగుతుంటది. ఇది ఎందుకు దాచిపెట్టుకుంటుంది పైసలని తలపెట్టి దమ్మల 2 గుద్దే అయితే 2,000 ఎత్తుకపోతుంది. వాడి ఇంట్లో మనువే వాడు ఇచ్చే 2,000కి ఆలు మొగలకు పంచాయితీ. కోడలు బీడీలు చేస్తుంటది ఇంట్లో. మా మెదక్ జిల్లాలో అయితే ఎక్కువ బీడీలు చేస్తారు. కోడలకు పింఛన్ ఇవ్వమంటే మీ అత్తకు పింఛన్ వస్తుంది కాబట్టి నీకు రాదంటది. ఆ కోడలు పక్క రూముల్లో అరుగు మీద కూర్చొని అనుకుంటది, ఈ ముసలానికి పైసలు ఇస్తుంది నాకు ఇస్తలేదు, ఇది ఎప్పుడు పోతుందో 2,000 నాకు ఎప్పుడు వస్తాయో అనుకుంటాడు. అంటే ఆయన ఇచ్చే 2,000కి అత్త ఎప్పుడు పోతుందని కోడలు చూడాలి. ముసలి పైసలు ఏమైతే ముసలాడు కొట్టాలి. ఎన్ని పైసలే మొత్తం? 2,000. బెల్ట్ షాప్ పోతే 4 సార్లు పోతే 2,000 అయిపోతాయా? చిన్నవి తెచ్చుకుంటేనే అయిపోతుంది, పెద్ద తెచ్చుకుంటే ఒకటే రోజుకి అయిపోతుంది. పెద్ద సార్ ఉన్నాడు కదా మా కానీ మీరు చూసిరు అనుకో ఒకటే రోజుకి అయిపోతుంది కదా. ఇది పింఛన్కి ఇంత కథ.
దానికి ఏం చెప్తాడు హరీష్ రావు అనేటోడు? కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు 200 ఇచ్చిండు, మేము 2000 ఇస్తున్నాము అని చెప్తాడు. కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు బడ్జెట్ 50,000 కోట్లు అయితే ఇవాళ బడ్జెట్ 2.5 లక్షల కోట్లకు పెరిగింది. ఎంత పెరిగింది? 5 అంతలు పెరిగింది. మరి 200 5 అంతలు పెంచినాం, 10 అంతలు పెంచినాం అనుకో. తెలుగుదేశం వాడు ఉన్నప్పుడు కూడా 75 రూపాయలు ఇచ్చాడు, కాంగ్రెస్ వాడు 200 ఇచ్చాడు, ఇది 2000 ఇచ్చాడు. రేపు మేము మొత్తం 5000 ఇస్తాం. దానికి ఏముంది పంచాయతీ అందులో? నేను చిన్నగా ఉన్నప్పుడు 10 పైసలకు అగ్గిపెట్టి తెచ్చుకుంది. ఇప్పుడు అగ్గిపెట్టి ఎన్ని పైసలమ్మా? 2 రూపాయలు అయింది. మరి ఎందుకంటే తెలుగుదేశం 75 ఇచ్చిండు, నేను 2000 ఇస్తున్నా, నాకే అయ్యి అంటే మరి పెరుగుతున్నాయి ధరలు, పెరిగిన కాడికి నువ్వు పింఛన్ ఇస్తున్నావు. దానికి ఏదో నేనే ఇచ్చిన పెద్ద కొడుకులకి ఇచ్చిన. ఎవరికి రా పెద్ద కొడుకు? నువ్వు పెద్ద కొడుకు అయితే అందరికి, ముసలాళ్ళకి ఇస్తే ముసలాయనకి కొడుకు పట్టణంలో కండక్టర్ ఒకరు చేస్తాడు, ఊర్లో ముసలాళ్ళకి పింఛన్ కట్ట అవుతుంది. ఇన్ని బట్టబాజు మాటలు చెప్పే కేసీఆర్ 7 ఏళ్ళ కోలే ఏం చెప్పిండో తెలుసా మీకు? అసెంబ్లీలో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు చెప్తాడు. మీ భాస్కర్ రావు గారు మాట్లాడేయడం లేదో నాకు తెలియదు. ఏం చెప్తున్నారు? ప్రతి గింజ మేమే కొంటాం. ఏం కొంటారు? ఈ 7 ఏళ్ళ కోలంట ప్రతి గింజ మేమే కొంటాం. నానిపోతే కొంటాం, మొలకలొస్తే కొంటాం, ముక్కిపోతే కొంటాం. మరి 7 ఏళ్ళ కోలే మీరు మీ కేసీఆర్ ఏమంటే ఇవాళ ఏం పుట్టిందిరా, మీకు ఎందుకు పంచాయతీ వచ్చిందని అడగాలి. అడుగుతారా కదా? అసలు పంచాయతీ ఏంటంటే ప్రతి గింజ కొన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 1960 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొన్నాడు నరేంద్ర మోడీ గారు కొన్నారు. మీరందరూ ఐకేపీ సెంటర్ల కాడికి పోతారు. మా అక్క చెల్లెలు కొంతమంది ఐకేపీలో పనిచేస్తారు. మీకు కమిషన్ ఇస్తాము అని చెప్తారు వడ్లు కొంటే. ఎన్ని రోజులైనాక కమిషన్ పైసలు రాక నాకు తెలిసి 3 పైసలు రాలే మా జిల్లాలో. మీ నల్గొండ జిల్లాలో ఏందో నాకు తెలియదు. ఐకేపీ సెంటర్లలో వడ్లు కొంటే కమిషన్ ఇస్తారు మహిళా సంఘాలకి. ఎక్కడియో పైసలు? ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి పైసలు ఐకేపీ సెంటర్లు ఇచ్చే పైసలు. అక్కడ జోర సంచులు వస్తాయి. ఏమంటారు మీరు దాన్ని? జోర సంచులు అంటారా? బాలగాడి అంటారు. బాలగాడి కూడా ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారే ఇస్తారు. జోర సంచి మాది, డబ్బులు మాది, సుధీర్ మాది, మోసటానికి చమాలి పైసలు కూడా నరేంద్ర మోడీ గారే ఇస్తారు. ఒక క్వింటాల్కు 300 రూపాయలు. దేనికి? ఐకేపీలు ఎత్తిన అక్కా చెల్లెలకి, మోసిన అమాలికి, జోర సంచికి, డబ్బురానికి, సూదికి, రైస్ మిల్ కాడ తెచ్చిన కూలీకి, ఆఖరికి రైస్ మిల్లర్కి ఇచ్చే కమిషన్ కూడా ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు క్వింటాల్కు 300 రూపాయలు ఇస్తారు. 1960 రూపాయలు మినిమం సపోర్టింగ్ ప్రైస్, 300 రూపాయలు వడ్లను బియ్యంగా చేసినందుకు నీకు దళారి పైసలు. మరి వడ్లను బియ్యం చేసి ఇవ్వమంటే కడుపు నొప్పుతుందంట కేసీఆర్. లొల్లి పెడతా ఉన్నారు, నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు, నూకలు తినమంటారు, మీరు బీజేపీ వాళ్ళు అంటారు. అనేవాడు అంటాడు ఆ మంచి అనేటోడు. అసలు పీయూష్ గోయల్ గారి మాటనే మాట్లాడలేదు. నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన మా తెలుగు సార్ ఒక కథ చెప్పిండే. ఆ కథ యాదికి వస్తుంది. 4 టీఆర్ఎస్ వాళ్ళు లోపలికి పోయారు. ఒక్క ఆయనే బీజేపీ అయిన పీయూష్ గోయల్ అనే మంత్రి ఆడు ఉన్నాడు. 5 కలిసి మాట్లాడారు. వీడు ఉన్నట్టు టీవీలు, పేపర్లు, కెమెరాలు ఏం లేవాడా. బయటకు వచ్చి 4 బయటికి వచ్చి 4 ఏమంటారు? ఆయన హిందీలో మాట్లాడిండు. వీళ్ళకి తెలుగు వచ్చిందో హిందీ వచ్చిందో నాకు తెలియదు. బయటకు వచ్చి నూకలు తినమన్నాడు అని నిన్న కూడా మాట్లాడుతున్నారు. అక్కడ లోపల ఏం జరిగింది అంటే చిన్నప్పుడు చిన్నయేశ్వరి పంచతంత్రం అని ఒక కథ చెప్పిండు మా తెలుగు సార్. ఓ బాబరాయన పొద్దున్నే లేచి మంచిగా చెరువుపోయి స్నానం చేసి మడి కట్టుకొని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోదాం అనుకొని ఊరికి పోతున్నా కదా, నేను వచ్చేదాకా ఇంటి ముంగట మేక ఒకటి చచ్చిపోతుంది, దీన్ని నాతో పాటు కూడా కొంచెమని మేక కట్టుకొని బాబరాయన పక్కూరికి పెళ్లి చేస్తుంది కానీ బయలుదేరిండట. ఊరు దాటేటప్పుడే అనుకున్నారు 4 కేసీఆర్ లెక్క. ఓ కేసీఆర్, ఓ కేటీఆర్, ఓ హరీష్ రావు, ఓ సంతోష్ రావు 4 కలిసి అనుకున్నారంట ఈ మేకను ఎట్లన్నా ఈ బాబరాయన దగ్గరికి వెళ్ళి కొట్టేయాలి, పొద్దుకి ఫామ్ హౌస్ లో దావా చేసుకోవాలనుకున్నారు వాళ్ళు. బాబరాయన ఊర్లోకి వెళ్ళి మొదలైన కషీర్ దాటిండు. ఊరవతలకు వచ్చేసరికి ఒకడు ఎదురుగా వచ్చిండు. వంగి దండాలు పెట్టిండు కేసీఆర్ సార్ లెక్క. సార్ ఢిల్లీకి వస్తే చూసిరా, నడుముల దాకా వంగి పెడతాడు దండాలు. మొదట వచ్చి చెప్పిండట, పంతులు అంత బాగున్నారు, పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు, మడి కట్టుకున్నావు, మంచిగా నామాలు కూడా పెట్టుకున్నావు, పోకుండా ఎమ్మడికి నల్ల కుక్కను పెట్టుకపోతున్నావు అని పంతులు ఉన్నాడంట. పంతులకు డౌట్ వచ్చింది, ఏంటి నాకు కళ్ళు కనబడతలేవా, వీనికి కనబడతలేవా,
నేను మేకను ఉంచబోతే వీడేంది కుక్క అంటుండే అనుకున్నాడు. నేను వీడెక్కువ చదువుకోలేదు, అవలగాడు ఉన్నాడు, వీడు ఏదో పోతే అనుకొని పంతులు ముందుకు పోయాడు. ఊరు దాటి జర ముందుకు పోయారు. ఇంకో ఊరు పోయేటప్పుడు తవల పోతా ఉన్నారు. ఊరు దాటి 1/2 కిలోమీటర్ కాగానే మళ్ళీ రెండోడు వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు. ఆయన వచ్చి చెప్పిండంట, పంతులు అని వంగి వంగి దండాలు పెడుతూ, పంతులు ఏంది నల్ల కుక్కను ఉంచబోతున్నావు పొద్దున్నే ఏం సంగతి అన్నాడంట. పంతులు మళ్ళా చూసి వీడు కూడా అవలగాడు ఉన్నాడని కొంచెం ముందుకు పోయాడు. అవతలకి జరంతా పోగానే మిరియాల కూడా బస్ స్టాండ్ కాడికి పోగానే ఇంకోటి వచ్చిండు, హరీష్ రావు అంటాడు. ఆయన ఎట్లా నటిస్తాడో మీకు తెలుసు కదా, మామను మించిన నటుడు, బాబుమోహన్ మించిన నటుడు. భవిష్యత్తులో ఎప్పుడైనా నటనకు అవార్డు ఇవ్వాలి రాజకీయాలంటే హరీష్ రావు గారికి ఇవ్వాలి అవార్డు, అంత గొప్పగా నటిస్తాడు. ఆయన ఎదురుగా వచ్చిండు, మామాలను గిట్ట నమస్తే అంటే తండ్రి కొడుకులు గిట్ట పెడితే అల్లుడు వచ్చుగా కాళ్ళ మీద పడ్డాడంట పంతులు. పంతులు అనుకున్నాడు, అబ్బా వీడు వీరభక్తుడు ఉన్నాడు, నాకు వీడేం చెప్తాడో ఇందాం అనుకున్నాడంట. వాడు కూడా కాలు మొక్కి లేచి చెప్పిండంట, పంతులు అంత మంచిదేంటి నల్ల కుక్కని ఎందుకు వచ్చి పోతున్నావు అన్నాడు. అప్పటిదాకా పంతులు మనసు ఖరాబ్ కాలేదు. ఎప్పుడైతే వీడు శాస్త్రంలో వాడి నమస్తే పెట్టి చెప్పిండో పంతులు కూడా జర డౌట్ వచ్చిందంట, ఏంది నాకేమన్నా కళ్ళు సరిగ్గా కనబడతలేవా, ఇది కుక్క కదా మేఘనా కుక్కనా అని డౌట్ వచ్చిందంట. ఊరు దాటగానే అసలు వచ్చిండు, నేను ఇందాక చెప్పిన కదా గోళీలు వేస్తాడు, అసలు బట్టబాజు వచ్చిండు గోళీలు వేస్తాను. ఊరు దాటి ఇంకో ఊరు పొలిమేరల గోంగనే వచ్చి చెప్పిండంట, పంతులు నల్ల కుక్కను పెట్టుకొని మా ఊర్లో పెళ్లి కొత్తున్నావు, మా ఊళ్ళో అసలే మంచోళ్ళు కాదు, ఈ కుక్కను ఊర్లోకి తెస్తే నీ ఈ పలు కొడితే దీన్ని ఇడిచిపెట్టాడంట. పంతులు ఇటువంటి చూసి అనుమానపడి ఊర్లోకి పోయేటప్పుడు దాన్ని ఇడిచిపెట్టిపోయాడు. వెనకాల ఈ గోళీ వేసే సర్దిగాడ మేకలు ఎత్తుకపోయి రాత్రి అలా పెద్దనాడికి దావత్కు రెడీ చేసిండంట. గట్లా మేము అనని మాటను, పీయూష్ గోయల్ అనని మాటను, అసలు ఆ సందర్భమే రానటువంటి మాటను తెలంగాణ వాళ్ళను నువ్వు కలిగినమంటారు బీజేపీ వాళ్ళు అన్నారా? ఎవరన్నా ప్రదీప్ అని అన్నాడా? లేకపోతే మీ రైతు కిసాన్ మోర్చా అధ్యక్షుడు అన్నాడా? మనం ఎవరమని అంటున్నామా? అనని మాటలు రోజు పేపర్లో ఫస్ట్ పేపర్లు అదే వస్తుంది. బీజేపీ వాళ్ళు నూకలు తినమంటారు. నిన్న కేటీఆర్ సిక్సీలలో మాట్లాడుతున్నారు, నూకలు తినమన్న బీజేపీకి నూకలు చెల్లాలన్నట. వారి కేటీఆర్ నేను సూర్యాపేట జిల్లాకి వెళ్ళి లేదా నల్లగొండ జిల్లా మిర్యాలకు కూడా వెళ్ళి చెప్తున్నారు, చాలా రైస్ మిల్ కనబడే నేను వస్తుంటే తవ్వాల చాలా మంది మా రైతులు కూడా కనబడుతున్నారు. ఇక రైతులకి భారతీయ జనతా పార్టీ పట్ల ఎక్కడ కూడా పంచాయతీ లేదు. రైతులు రాజకీయం చేస్తలేరు. నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేసిరు. ఎవరున్నారు ఆ ధర్నాలో? ఎవరున్నారు? మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉన్నారు. ఒకసారి కెమెరాలు వెనకాల తిరిగితేయడం మా పార్టీ నాయకులు కాదు, మా నాయకుల కంటే రైతులు ఎక్కువ ఉన్నారు కనబడతారు. అడుగుతారు రేపే వాళ్ళు సోషల్ మీడియాలో, మరి మీ మీటింగ్లో ఎవరున్నారు బిడ్డ అని అడుగుతారు. అందుకని జరగ వెనకాల తిప్పితే కనబడతారు మా రైతు అన్నది. రైతు రాజకీయం కోరుకుంటలేడు, రైతు తాను పండించిన పంటను కొనాలని కోరుకుంటున్నాడు. భారతీయ జనతా పార్టీ రైతులతో రాజకీయం చేయాలని కోరుకుంటలేదు. ఎత్తేసిన వ్యవసాయం, రైతు వేసిన రాజ్యం బాగుండదని నమ్మి నరేంద్ర మోడీ గారు రైతన్నల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు ఏమో నోటితో నవ్వుతాడు, నొసలతో ఎక్కిరిస్తాడు. 2017లో ఒకరోజు ఇట్లా మీటింగ్ పెట్టిండు కేసీఆర్. ఏడబెట్టిండు? ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టిండు. నేను కూడా ఇట్లా అప్పుడప్పుడు టీవీలలో చూస్తుంటా, సార్ ఏం మాట్లాడుతున్నాడో మనల్ని ఏం తిరుగుతుండో చూద్దామని. మైక్ పట్టుకున్నారో మొదటి మాటిండ నాకు అర్థం కాలేదు. ఇందాక బాబురాయన పరిస్థితి లేక నా పరిస్థితి కూడా జరసే భాగమైంది. కేసీఆర్ మైక్ పట్టుకోమని ఏమన్నాడు? ప్రగతి భవన్ లో నీడకేమని మాట్లాడాడు. ఎండలు ఉంటేనన్నా ఎండ దెబ్బ కొట్టిందేమో అనుకుంటుంది. మొదటి మాటనే ఇట్లా అందరు రైతులు కూర్చోబెట్టి మొదటి మాట 2017 నవంబర్లో ప్రగతి భవన్ లో చెప్పిండు. ఏమని? అసలు కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిండా అని చెప్పి మొత్తం దేశమే ఆశ్చర్యపోతుందట. తర్వాత అన్నాడు, ముందుగా దేశం అన్నాడు అన్న, తర్వాత అన్నాడు ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటింటే అసలు దేశం కాదు మొత్తం ప్రపంచమే ఆగమవుతుంది అన్నాడు. అబ్బా ఇంత మంచి మాట ఏం చెప్తాడని నేను కూడా కొద్దిసేపు తలని ఇంటింట్లో అనుకొని చక్కగా చూద్దామని చూస్తున్నా. ఏం చెప్పిండు? వచ్చే పంట నుంచి అంటే నవంబర్లో మీటింగ్ అంటే వచ్చే యాసంగి నుంచి ప్రతి రైతుకి ఇట్లా ప్రదీపన లేక ఆ పక్కన ఈ పక్కన వాళ్ళు ఇద్దరు పెట్టుకుంటాడు. పెట్టుకొని ఎంత అవుతుంది ప్రదీప్ వచ్చే పంట నుంచి రైతులకు ఎరువులు ఇస్తే ఎంత అవుతుందో అంటాడు. ఈయన ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తాడు, 10,000 కోట్లు అయితే సార్ అన్నాడు ఆ పక్కన ఉన్న ఆయన. ఈయన ముందుగా ఆయనకి చెప్పింది లేదు, ఆయనకి యూరియా బస్తా ధర కూడా తెలియదు ఆయన. కానీ ఆయన చెప్పాడు పక్కన ఉన్న ఆయన మా అంటే 10-15 వేల కోట్లు అవుతుందో అన్నాడు. ఇంతకు ముచ్చట ఏంటంటే 2017
యాసంగి పంట నుంచి రైతులందరికీ ఫ్రీగా యూరియా దుక్కి మందు ఏది అయితే అది మొత్తం రైతులకు టోటల్ గా ఫ్రీ ఇస్తాను అన్నాడు. అనలేదు? అనకపోతే నేను పంపిస్తే మీ ఫోన్లలో చూసుకోండి ఒకసారి. ఎప్పుడు చెప్పింది ముచ్చట? 2017 నవంబర్లో చెప్పిండు. 2017 నవంబర్లో యాసంగి మొదలుకుంటే 18, 1, 19, 20, 21 4.5 సంవత్సరాలు పోయినాయి. ఏడాదికి 2 పంటలు లెక్క పెడితే ఎన్ని పైసలు బాకీ ఉన్నాడు కేసీఆర్ మనకి? అప్పుడు 8 పంటలలో ఎంత కొన్నవే యూరియా? 4 బస్తాలు కొన్నావా? 4 బస్తాల యూరియా ఖరీదు నీ కేసీఆర్ ఇవ్వాలో వద్దా? ఇవ్వాలి కదా. ఇప్పుడు రోడ్లకు వచ్చినప్పుడు లెక్క పెట్టి అడుగు. ఇయ్యడి 2017 నుంచి ఇవాళ దాకా రైతులు యూరియా వచ్చిందని ఎదురు చూస్తూనే ఉన్నారు. జూటా మాట చెప్పాలంటే, అబద్ధాలు మాట్లాడాలంటే, జుమ్లా వేయాలంటే, అబద్ధాన్ని నిజంగా ప్రజెంట్ చేయాలంటే అది టీఆర్ఎస్ వాళ్ళతోటి మాత్రమే అవుతుంది. నరేంద్ర మోడీ గారు చెప్పింది మాత్రమే చేస్తాడు. నాతోటి ఇది అవుతుందంటే అది మాత్రమే చేసుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇది మీకు మాకు మధ్యలో ఉన్నటువంటి తేడా. మీకు రాజకీయం చేయాలని చోకుంది. నేను పిలిచిన దుబ్బాకకు రమ్మన్నా, వచ్చిర్రు. మా వాళ్ళు కొట్టి పంపిస్తే అసలు ఏం చేయాలని అర్థం కాలేదు. హుజురాబాద్ కొత్తమన్నారు, వచ్చిర్రు. మంత్రులు వచ్చిర్రు, పైసలు వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి, దళిత మంది వచ్చింది. అయినా ప్రజలు మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు. అప్పుడు కేసీఆర్ కి అనుమానం వచ్చింది. నేను ఇన్ని పైసలు ఇస్తున్నా, ఇంత మంచిగా చేస్తున్నా, అసలు ఎందుకు నాకు ఓట్లు వస్తలేవు అని సార్కు డౌట్ వచ్చింది. అప్పుడు ఇందాక మా ప్రేమేందర్ అన్న చెప్పినట్టు వాడు ఏకేనా పీకేనా కేకేనా నాకు తెలియదు, కానీ కొన్ని తోలుకొచ్చుకున్నారు ఢిల్లీకి. వానికి హిందీ రాదు, ఈయనకు సంస్కృతం రాదు అన్నట్టు ఉంటుంది. వాడు వచ్చి లెక్కలు చెప్పిండంట. 7కి పోయినా 119 నియోజకవర్గాలు తిరిగి వచ్చిన సార్, మీ ఎమ్మెల్యేలు బాగున్నారు. ఒక ఆయన 5 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక ఆయన 2 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక ఆయన 50 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఒక ఆయన గోదావరి ఇసుక మొత్తం అమ్ముతున్నాడు, ఒక ఆయన విజయవాడ టోల్ గేట్ మొత్తం అమ్ముతున్నాడు. మీ ఎమ్మెల్యేలు చెప్పులు లేని వాళ్ళు, జీరో పాయింట్లు దిక్కు లేని వాళ్ళు ఇవాళ ఒక్కొక్కడు 1000 కోట్లకు వచ్చింది సార్. మీ వాళ్ళ లెక్క మొత్తం తిప్పి కొడితే 30 మంది గెలవరు సార్ అని చెప్పిండు. ఎంతమంది? 30 మంది కూడా గెలవరు సార్ అని చెప్పిండు. సార్ అనుకున్నాడు అప్పటిదాకా వీడుండే ఎత్తు మీద ఏంటి ఇంత వేస్తేనే నాకే వస్తాయి అనుకున్నాడు. పీకే తీసుకుపోయి కాగితం ముంగట పెట్టగానే సార్ 3వ అంతస్తుకి వెళ్ళి భూమి మీదకి వచ్చిండు. మరి ఏం చేయమంటావు అని అడిగిండంట పీకే. సార్ నువ్వు అప్పుడప్పుడు పోయి ఆ మోడీ అనేది ఆయన తింటూ నువ్వు చేసిన తప్పులన్నీ వాళ్ళ మీదకి నెట్టేసేయి, బీజేపీ వాళ్ళని బాగా బదనాం చేయి, గట్లయితే నువ్వు గెలుస్తావు అని చెప్పిండు. అందుకని ఈ జనవరి నెల నుంచి కొత్త పంచాయతీ పెట్టిండు. ఊర్లో రైతులు ఉంటారు. రైతు అమాయకుడు, రైతు నమ్ముతాడు, నమ్మితే ఓటేస్తాడు, నమ్మితే ప్రాణం ఇస్తాడు. ఒక్కసారి మాట ఇస్తే రైతు మాట తప్పడు. కాబట్టి ఇక రైతుల మనసుల్ని ఖరాబ్ చేయాలని, వాళ్ళ మెదడులో బీజేపీ మీద విషం నింపాలని. ఎట్లా పోరాడాలని మార్చలేం, అక్క చెల్లెలని మార్చలేం. మొన్న ఉత్తరప్రదేశ్ లో చూసిరు, ఉత్తరాఖండ్ లో చూసిరు, మహిళా సోదరి వాళ్ళంతా క్యూ కట్టి కమలం గుర్తు కొట్టేసిరు. ఎందుకంటే అక్క చెల్లెళ్ళకి అన్నిటికంటే ఇష్టమైంది ఏంటంటే ఎందాక పువ్వు అంటే ఇష్టం ఉంటుంది. జనరల్గానే అక్క చెల్లెళ్ళకు పువ్వులు అంటే ఎక్కువ ఇష్టం ఉంటాయి. దాన్ని ఇంకా నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత కమలం గుర్తు దిక్కే ఓట్లు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో మైనార్టీలు ఎక్కువ ఉన్న చోట, ఉత్తరాఖండ్ లో అయితే మీరు 3 సార్లు ముఖ్యమంత్రుల్ని మార్చిరు. అసలు మీరు ఎట్లా గెలుస్తారా భయ అన్నారు. ఉత్తరాఖండ్ లో గెలిచినాం, ఉత్తరప్రదేశ్ లో గెలిచినాం. గోవాలనైతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసిరు. ఒకరోజు ముందే ఢిల్లీకి వెళ్ళి వచ్చిరు. చిదంబరములు, ఆంటోనీలు, దిగ్విజయ్ సింగ్లు, ఖద్దర్ బట్టలు చదువుకొని ఇక రేపే మేము గోవాలో ప్రమాణ స్వీకారం చేస్తామని వచ్చిరు. గోవాలో పోయిన తప్ప బీజేపీకి 14 ఉంటే ఈ తప్ప 20 ఇచ్చిరు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ దేశం సుభిక్షంగా ఉందని లైన్ కట్టి ఓటేసారు. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ 5 4 రాష్ట్రాల లోపల గెలిచింది. ఇవన్నీ చూసిండు కేసీఆర్. ఏం చేయాలో అర్థమైతే లేదు. అక్క చెల్లెళ్ళు ఇంటలేరు, జీన్ బండ్ వేసుకున్న పోరలు ఇంటలేరు, నడి వయసు వాళ్ళు ఇంటలేరు, నిరుద్యోగులు ఇంటలేరు, ఉద్యోగాలు ఇంతమంటే కూడా ఎవరు ఇంటలేరు నా మాట. ఇక మిగిలింది ఎవరు అంటే అమాయకంగా దొరికింది రైతులు. కాబట్టి రైతుల మనసుల్ని ఖరాబ్ చేద్దామని వాట్లు కొట్టలేరు, వాట్లు కొట్టలేరు, వాట్లు కొట్టలేరు. మరి నీ ఫామ్ హౌస్లు ఎవరు కొట్టురు? కేసీఆర్ ఫామ్ హౌస్ల వాట్లు ఎవరు కొట్టురు? నాకు డౌట్ ఎప్పటి నుంచో. అసలు నీ ఫామ్ హౌస్లో ఏం పండుతున్నాయి, ఎంత పండుతున్నాయి, నువ్వు ఏ మార్కెట్లో అమ్మినావు, క్వింటల్కి ఎంత అమ్మినావు, బెండకాయల ధర ఎంత,
వంకాయల ధర ఎంత, క్యాప్సికం ధర ఎంత, ముందుగా శ్వేతపత్రం ఈ సార్లు అడగాలి. ఎందుకంటే వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1,00,00,000 వస్తాయని చెప్తాడు కేసీఆర్. అవ మీరంతా వ్యవసాయం చేస్తురా తాత, మీరంతా వ్యవసాయం చేస్తురా? వ్యవసాయం చేస్తున్నా కదా. వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1,00,00,000 వస్తే మిర్యాలగూడలో ఎప్పటి నుంచో రైస్ మిల్లు ఉన్నాయి, దగ్గర దగ్గర 100 రైస్ మిల్లు ఉన్నాయి. ఇక్కడ వంకాయ 170 చెప్తున్నారు. వంకాయలు, బెండకాయలు, ఆలుగడ్డలు వండించి అమ్మితే ఎకరానికి ₹1,00,00,000 వస్తే మరి ఈ తాత 50 ఏళ్ళకే వ్యవసాయం చేస్తున్నాడు. ముసలమ్మ 50 ఏళ్ళకు వ్యవసాయం చేస్తుంది. యాడికి వస్తున్నాయి మరి ముసలాన్ని తెచ్చిన పైసలన్నీ? మా అక్కయ్యల మెడల, మా అమ్మల మెడల మాసమెత్తు బంగారం లేదు, ఉన్నదా? ఎదకి ముంగడి వరుసలు ఉన్న ముగ్గురికి ఉన్నట్టుంది. ఎలుకలున్నకైతే ఎవరు కనబడతలేదు మాసం బంగారం కూడా. వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1,00,00,000 వచ్చేది కరెక్ట్ అయితే 7 ఏళ్ళకోలే 7 మరి మా ₹1,00,00,000 అడగాలి కేసీఆర్. అడగాలనా వద్దా? 7,542 మంది రైతులు తెలంగాణ వచ్చిన 7 ఏళ్ళకోలే చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయినారు? వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1,00,00,000 వచ్చేది కరెక్ట్ అయితే 7,592 మంది రైతులు ఎట్లా చచ్చిపోయినారు కేసీఆర్ అని అడగాలి. ఇగో ఇవన్నీ పక్కకు పోవాలని, కవితకు ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చినామని అడుగుతారని, రేపు మాపో బిడ్డలు మంత్రి ఎందుకు చేసినామని జనం తిరగబడతారని ఈ మాయ మాటలు, మోసపూరితమైనటువంటి మాటలతోటి కేసీఆర్ గారు మన ముందుకు వస్తుంది. అందుకని భారతీయ జనతా పార్టీ ఎర్రగడ్డల మీ కష్టమైన మీ ఊర్లలోకి వెళ్ళి రైతుల్ని 10 మందిని జమ చేసుకొని వీడికి తీసుకొచ్చి రేపు పోయినాక అసలు కసీర్ఖాన పంచాయతీ చెప్పాల్సింది మీరే. కాబట్టి జరంత కష్టమైన మిమ్మల్ని అందరినీ ఇక్కడ జమ చేసి 4 విషయాలు చెప్పుకోదామని మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రైతన్నలకి, మేము ఏ రోజు కూడా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తలేదు. రైతును రైతుగా గౌరవించాలని చూస్తున్నాం. ఏ భూమిలో ఏ పంట పండుతుంది అని మనం దవాఖానకు పోతే ఎట్లయితే హెల్త్ టెస్ట్ ఇచ్చి హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారో అట్లా తెలంగాణలో కూడా ప్రతి భూమిని సర్వే చేసి సాయిల్ హెల్త్ కార్డులని, అంటే ఈ భూమిలో బీరకాయలు బాగా పండుతాయి, ఈ భూమిలో సన్నోట్లు పండుతాయి, ఈ భూమిలో చక్కెర పండుతాయి, చెరుకు పండుతుంది, ఈ భూమిలో ఆలుగడ్డలు పండుతాయి అనే రైతులకి భూమిల మీద సారవంతమైన పరీక్షలు చేసి, భూసార పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలి. 2015-2016 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు 120 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రానికి ఇస్తే 7 ఏళ్లకు ఈ ఏళ్ళ దాకా ఒక్క రైతుకు మాత్రం భూసార పరీక్ష చేయలేదు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రం అగ్రికల్చర్ ఆఫీసరు, హార్టికల్చర్ ఆఫీసరు, మొత్తం వ్యవసాయ శాఖ అధికారులందరూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో నీళ్ళు ఏడబెట్టాలి, యూరియా ఏడేయాలి, దుక్కి మంది ఏడేయాలి, కూరగాయలు ఏడ పండించాలని చెప్తారు. బంజారా హిల్స్లో సారింట్లో కుక్క పిల్లకు జ్వరం వచ్చి చచ్చిపోయిందంట. దేనికి? సారింట్లో వెచ్చుకునే కుక్క పిల్లకు జ్వరం వచ్చి చచ్చిపోతే డాక్టర్ను సస్పెండ్ చేసిరు రాత్రికి రాత్రి. ఎందుకు? కుక్క పిల్లకు సూది ఇచ్చుడు ఆలస్యమైంది అని. మరి కుక్క పిల్లకే గట్టి ఇంపార్టెన్స్ ఇస్తే కేసీఆర్ సారు మా రైతులు 7,592 మంది రైతులు చచ్చిపోయారు. ఎన్నడన్నా వచ్చిండా మీ ఎమ్మెల్యే? రైతు చచ్చిపోయిన ఇంటికి వచ్చిండా? ఒక్కరికన్నా రూపాయి ఇచ్చిండా? భాస్కర్ రావు గారు ఎమ్మెల్యే కంటే ముందు ఉన్న ఆస్తులన్నీ, ఇయ్యాలు ఉన్న ఆస్తులన్నీ ఒకసారి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫామ్ హౌస్ ఉండేనా? కొత్తగా వచ్చిందా లేదా? ఎమ్మెల్యే గారికి ఫామ్ హౌస్ వచ్చిందా కొత్తగా? అట్లా ప్రతి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అట్లే చేస్తాడు. మీ జిల్లా మంత్రి ఒక ఆయన ఉంటాడు, బాగా ఎగిరెగిరి పడుతుంటాడు, మైకులు గుంజుకుంటాడు మంత్రి. ఎవరైనా మరి ఆయన కూడా పట్నం పక్కన రింగ్ రోడ్ పక్కన పేద ఫామ్ హౌస్, ఇంతంత ఫామ్ హౌస్ కాదు, ఎంత ఫామ్ హౌస్ 50 ఎకరాల్లో కేసీఆర్ గారి ఫామ్ హౌస్ తోటి సమానంగా ఫామ్ హౌస్ పెట్టిండు. నీకెట్లా తెలుసు ఒకటి మీకు డౌట్ వస్తుంది. నాకు పాలు వస్తే ఆయన ఒక ఆయన పొద్దుగాల చెప్పిండు, నాకు ఈ మధ్యలో మన్మరాలు ఉంటుంది సార్, నువ్వు ఏం పాలు తాగినా ఏం కాదు, పోయింది పెరిగినావు అయిపోయింది, నీ మన్మరాలకు మంచి పాలు పోతా సార్ రేపటి నుంచి అన్నాడు. యాడికెళ్ళి ఎత్తావు అన్నా. సార్ సూర్యాపేట ఆయన మంత్రి ఉన్నాడు కదా జగదీష్ రెడ్డి, ఆయన పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు సార్, 1000 ఆవులు పెట్టుకున్నాడు అన్నా అన్నాడు. నిజంగానే రా అన్న? నిజంగా సార్ మస్తు ఆవులు పెట్టుకున్నాడు, రేపటి నుంచి కల్తీ లేని పాలు తెచ్చిపోతా సార్ అన్నాడు. అట్లా నాకు తెలిసింది, మీరు వేరే ఏమనుకోకూడదు. ఈ పక్కన ఇంకో జిల్లా ఉంటుంది వనపర్తి జిల్లా అని. వనపర్తి జిల్లాకి ఆయన ఒక ఆయన దోతి కట్టుకొని తిరుగుతున్నాడు. అంటే దోతులు కడితేనే వ్యవసాయదారుడు అంటాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు దోతులు కట్టుకొని ఈ మధ్యన బాగా మాట్లాడుతున్నాడు ఢిల్లీకి వెళ్ళి వచ్చినాక.
అప్పుడప్పుడు నల్లద్దాలు కూడా పెట్టుకుంటున్నాడు ఆయన. పెట్టుకొని ఎటు చూస్తున్నాడో ఏందో తెలియకుండానే తింటున్నాడు. మీరు ఎప్పుడైనా వరపడుకోండి. నేను చెప్పింది ఒక్కటి తప్పైతే మీరు ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటా. వ్యవసాయ మంత్రి 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. ఎవడన్నా వ్యవసాయం చేస్తే చుట్టూ గడీలు వేసుకుంటాడు, ముళ్ళ చెట్లు పెంచుతాడు. మీరు నిరంజన్ రెడ్డి గారి ఫామ్ హౌస్ చూడు. ఇగో ఇంతకంటే పెద్ద గోడు ఉంది, 6 అడుగుల గోడు ఉంది. దాని మీద సోలార్ ఫెన్సింగ్ వేసిరు, లోపల సిమెంట్ రోడ్లు వేసిరు. అప్పుడప్పుడు విమానానికి మీరు ఎక్కేందుకు పోతే ముసలోళ్ళు ఎక్కేందుకు కష్టమైతే అక్కడ ఒక పైగలు వస్తుంది, బ్యాటరీ కార్ వస్తుంది. ఆ బ్యాటరీ కార్లు కూడా ఉన్నాయి నిరంజన్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో. ఎవరు బాగుపడ్డారు? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నాకేం జగదీష్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కోపం లేదు, నిరంజన్ రెడ్డి గారి మీద కోపం లేదు. వ్యవసాయం చేస్తే రైతులను తెలంగాణలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. వ్యవసాయ మంత్రి ఏమో 80 ఎకరాలకు 6 అడుగుల కాంపౌండ్ వాళ్ళు కడతాడు. ఎంత అవుతుందో తెలుసా? అక్క గోడకి 2 కోట్లు అవుతుంది. గోడ కట్టేందుకు 2 కోట్లు అవుతుంది. ఎంత అవుతుంది? 80 ఎకరాలకి 6 అడుగుల గోడ కట్టిరు సార్లు. వీళ్ళు మంత్రులు, వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళు వ్యవసాయం చేస్తారు, వీళ్ళు మనకు శుద్ధులు చెప్తారు. తాత నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది. గోడ కట్టినావా చుట్టూ? ఎందుకు కట్టలేదు? ఎన్నేళ్ళ వ్యవసాయం చేయబట్టి? పుట్టినప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నావు. 60 ఏళ్ళు ఉన్నావా? 40 ఏళ్ళ గోడ వ్యవసాయం చేస్తున్నాడు. 4 ఎకరాల పొలానికి గిఫ్ట్ గోడ కట్టుడుగా తాతకు చేత కాదు. ఎప్పుడైనా మంత్రివి ఎప్పుడు సమాధానం పెట్టినావు? ఎట్లొచ్చింది 80 ఎకరాల గోడ? ఇది చెప్పాలి ఇలా మంత్రులు జనాలకి. ఏ వ్యవసాయం చేస్తున్నారో చెప్పాలి. రైతు వేదికలు కట్టిరు కదా, రైతు వేదికలకు రైతులు తీసుకురండి. లేకపోతే మీ ఫార్మర్లకి రైతులు నలకపోయి 2 రోజులు అడుంచి గుబ్బ పెట్టి పంట ఎట్లా వండియాలో నేర్పియాలి. అడగాల మంత్రుల్ని. మీరు గిట్ల సప్పుడు వేసుకుంటే గట్టే ఉంటాడు భాస్కర్ రావు. అడగాల వాళ్ళ సొమ్మని అడుగుతురా? ఏమడుగుతురు? మేము ఓట్లు వేస్తే గెలిచిరు, మేము ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేలు అయినరు, మోడీ గారు పైసలు ఇస్తే రైతు వేదికలు కట్టిరు. ఎన్నడన్నా రైతు వేదికలో రైతుల్ని కూర్చోబెట్టి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఏం పంట వేయాలో చెప్పి అయ్యారు దాకా. మరి వీళ్ళు వచ్చి మనల్ని తిట్టుడేంది? రైతు వేదిక మాది, శ్మశాన వాటిక మాది, చెట్టు మాది, సిమెంట్ రోడ్ మాది, ఇంటి ముంగటేసిన బుగ్గ ఎల్ఈడి బుగ్గ మాది, ఇంటి ముంగటేసిన సీసీ రోడ్డు ఎన్ఆర్ఈజీఎస్ కింద నరేంద్ర మోడీ ఇచ్చిండు. వారి నువ్వేం చేస్తున్నావు అంటే బాత్రూమ్ కు గులాబీ రంగు వేసి అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు పోయి బాత్రూమ్ లోకి రిబ్బన్లు కట్ చేస్తారు. శ్మశాన వాటికలకు కూడా గులాబీ రంగులు వేసిరు అక్క మీ ఊళ్ళల్లో. అంటే వాళ్ళనే పెడతారా? వేరే వాళ్ళని పెట్టారా? గులాబీ రంగు వాళ్ళనే పెట్టాలని పెట్టిరా? మరి మోడీ గారు అట్లా అనుకుంటే గులాబీ రంగులు పాలిస్తున్న ఈ రాష్ట్రానికి సీసీ రోడ్లకు పైసలు ఇవ్వాలనా? మరి మేము ఇచ్చినాం కదా సీసీ రోడ్లు, కాషాయ రంగు ఏమైనా అడిగినామా? మేము అడిగినామా? బాత్రూమ్ 12,000 అయితే 9,000 మాయి, నీ ఎంత 3,000. సొమ్ము మాది, సొమ్ము మాది, సోకు నీది. మేము ఏ రోజు తప్పు మాట్లాడలేదు, ఏ రోజు అవగాహన లేకుండా మాట్లాడలేదు. ఏది పడుతుంది పేపర్ వాళ్ళు రాస్తారని, టీవీలో చూపిస్తారని. ఎందుకు మాకు మాట్లాడారు రాదా? మేము మాట్లాడలేమా? నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ బూతులు తిట్టగలుగుతాం, నీకంటే ఎక్కువ ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. ఈడున్న మా అక్క జిల్లాలో అడిగితే నల్లగొండ జిల్లా అడుగుతా చెప్తుంది. నాటి నిజాం నవాబుకి, నాటి రజాకర్లకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని వస్తే కూడా మా అక్క జిల్లాలో ఏమంటాక చాటలు చీపీర్లు కారం పొడి వచ్చి బగాయించినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. వారి మేము కూడా అంతా జై తెలంగాణ అన్నాం. రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు చేసినాం. ఎవడన్నా ఇటుకతోటి కొడితే దేనితోటి కొట్టాలని చెప్పినాం? గన్నెట్ రాయితోటి కొట్టాలని చెప్పినాం. వీటితో జవాబు బత్తర్సని కొట్టాడి తెచ్చినటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద వారి నీ పెత్తనం ఏందని అడగాలి. ఇవాళ మీ అయ్యా కొడుకుల పెత్తనం ఏందని అడగాలి. అడగాలనా వద్దా? అప్పుడు అయ్యా గజ్వేల ఫామ్ హౌస్ కడితే కొడుకు చనివాడని కట్టిండు. ఎవరిది భూమి? ఎందుకు కట్టినావు ఫామ్ హౌస్? నాకు ఫామ్ హౌస్ కు సంబంధం లేదంటాడు. మరి ఎవరి ఫామ్ హౌస్ కో నువ్వెందుకు పోతున్నావు? చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులు జాగ్రత్తగా ఆలోచించాలి. దయించి మేము రాజకీయాలు చెప్పేందుకు రాలేదు, జరిగింది జరుగుతుందని చెప్పేందుకు వచ్చినాం. టీవీలో జీవో ఎత్తేస్తా ఉంటాడు ఆయన. ఒక ఆయన టీవీలలో రోజు నాతో డోరెందుకు వస్తాడు, ఇంతే ఉంటాడు, ఇంతంతనే ఉంటాడు. భూమికి 3 అడుగులే బాగా నన్ను పెడతాడు. అన్న ఎంత కొన్నావు అని వాళ్ళ విలేకరు అడిగిండు మొన్న. సరే అన్న ఏమనుకోవద్దు, విలేకరు మిత్రుడు 200 ఎకరాలు కొన్నాడట త్రిపుల్ 1 జీవోలో. ఎంత కొన్నాడు? 200 ఎకరాలు కొన్నాడు.
ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తాడు. ఎట్లా కొన్నావు ఎమ్మెల్యే సాబ్ అంటే 20 లక్షలు 30 లక్షలు కొన్నాడు. ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తే ఎంత అవుతుందో తెలుసా? 15 కోట్లు, 20 కోట్లు, ఇంకా రోడ్డుకుంటే 50 కోట్లు అవుతుంది అంటారు. మొత్తం 1,30,000 ఎకరాలు ఉంది 111 జీవోలో. ఎవరు కొన్నారు అది? కేసీఆర్ కొన్నాడు, కేసీఆర్ కొడుకు కొన్నాడు, కేసీఆర్ బిడ్డ కొన్నది, సడ్డమని కొడుకు సంతోష్ కొన్నాడు, టీవీలకు వచ్చే జీవనన్న కొన్నాడు, బాలక సుమనన్న కొన్నాడు, మీ భాస్కర్ రావు కూడా కొన్నాడు. 111 జీవోలో భూమి లేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లేరు, అట్లా కొనుక్కున్నారు ఎమ్మెల్యేలు ఎంపీ. ఇప్పుడు భూమిని 111 జీవోలకి ఎత్తేస్తారు. ఎవరు మోసం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు చెప్పాలి. ఈ పంచాయతీ ఆడబెట్టాలి, టీవీలలో కాదు, ఈ పంచాయతీ కషీర్ కాడ పెట్టాలి. సర్పంచ్ అడుగురి చెప్తాడు, నీ ఊర్లో వేసిన సీసీ రోడ్ల పైసలు ఇవ్వాలి సర్పంచ్ సాబని అడుగురి. నువ్వు టీవీలు కెమెరాలు పెట్టకపోతే సర్పంచ్ సాబ్ చెప్తాడు, మోడీ సార్ లేకపోతే మాకు ట్రాక్టర్ కిరాయిలు కూడా వెళ్ళాయన్నా అని చెప్తాడు. కానీ మైక్ పెట్టినామనుకో గులాబీ రంగు ఎత్తామని చెప్తాడు. ఆయన బాత్రూమ్కి ఎత్తాడు, శ్మశాన వాటికి ఎత్తాడు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా ఎత్తాడు ఆయన. అందుకని దయచేసి మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా అధైర్యపడద్దు. మంద కనబడుతుంది, ఎందుకు కనబడుతుంది? పొద్దుగాలోటి పగటిలోటి ఆటో కిరాయి, కారు కిరాయి, సాయంత్రం మీరు బిర్యానీ ఇస్తే వాళ్ళకు మంది కనబడుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కేవలం కమిట్మెంట్ తోటి వస్తారు తప్ప దేనికి ఆశపడేటటువంటి వ్యక్తులు అమూల్యమైన వ్యక్తులు కాదు బీజేపీ నాయకులు కార్యకర్తలు. వారు మీరు కౌరవం లెక్క 100 మంది ఉండొచ్చు, మేము పాండవం లెక్క 5 ఉండొచ్చు. పోయిన అసెంబ్లీలో మీరు చూసిరు ఈ నల్లగొండ జిల్లాకి వెళ్ళి ఎర్ర జెండా అని కూడా ఎత్తుకపోయారు. వెనకటికి కమ్యూనిస్టులు అంటే బాగా కొట్లాడతారు, ఎవరికి లొంగరని చెప్పుదు. ఈ జిల్లాలో మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక ఆయన ఎర్ర జెండా మీద గెలిచిండు, ఆయన కూడా ఎత్తుకపోయాడు కేసీఆర్. ఎత్తుకపోయినా 3 రంగుల జెండా మీద గెలిచిరు, వాళ్ళని ఎత్తుకపోయారు. పసుపచ్చ జెండా మీద గెలిచిండు, వాళ్ళను ఎత్తుకపోయినా. కొందరు ఏనుగు మీద గెలిచిరు, కొందరు ఫ్యాన్ మీద గెలిచిరు, వాళ్ళని కూడా ఎత్తుకొచ్చుకున్నాడు సార్. అంటే ఆయన లెక్క ఏంటంటే ఊర్లో తాత చెప్తాడు కదా, ఏ మందల కడితేంది బిడ్డ ఈ నెగ్గ తెచ్చిన దొడ్ల కట్టే అన్నట్టున్నది పంచాయతీ. ఆ బరేలో ఏడ కడితేంది ఈ రీత తీసుకొచ్చి మన దొడ్ల కట్టే, ఇది మనదైతుంది అంటాడు. అట్లా ఏ గుర్తు మీద గెలిస్తే ఇంద్రబాయ్ తెచ్చి మన దొడ్ల కట్టేయని 100 ఊరిని నింపిండు. ఎంతమందిని? 100 మందిని నింపిండు. కానీ పోయినసారి 5 ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్యేలోనే ముట్టగలిగిందా? అప్పుడు ఏం ముట్టినా? దుబ్బాకల బక్కపలుస్తాన్ని నన్ను గెలిపించారు. కానీ మీ నల్లగొండలో ఒక బై ఎలక్షన్ వచ్చింది నాగార్జున సాగర్లో. కేసీఆర్ కంటే ముందు గెలిచిన, 7 సార్లు గెలిచిన, 14 మంత్రిత్వ శాఖలు చేసిన ఈ రాష్ట్రంలో నాకంటే ఎవరిపై పెద్దోడు అడ్డమున్నా పొడుగున్నా నేను మాట్లాడితే నాకు తప్ప ఎవరికి అర్థం కాదు. అసలు ఆయన పోటీ చేసాడు. జనం ఎందుకు ఓటేయలేదు ఆయనకు? ఈయనకెళ్తే కూడా గాడికే పోతాడని భయపట్టిరు జనం. అదే బీజేపీ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన వాళ్ళు ఇంకొంచెం గట్టిగా ముందు నుంచి మేము నిర్ణయం తీసుకుని ఉంటే బరాబరి దుబ్బాకలు గెలిచినట్టు నాగార్జున సాగర్లు కూడా గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేదు. వాళ్ళ నాయకులు ఎట్లున్నారో మీకు తెలుసు. కాంగ్రెస్ గల్లీలో లేదు, కాంగ్రెస్ ఢిల్లీలో లేదు. కాబట్టి మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, ఆయన ఒక ఆయన ఉండే 20 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తా, విజన్ 2020 దాకా నేనే ఉంటా అన్నాడు. ఉన్నాడా? గడ్డం బాబు, చంద్రబాబు, బందర్ బాబు పొలిమేర దాటి వెళ్ళిపోయిండు. పోయినా 2 సార్లు పాలిస్తే మనకు వాయికి వచ్చింది, వాయితో చెల్లబడితే బందర్కి వెళ్ళిపోయింది ఆయన. తర్వాత కాంగ్రెస్ 2 సార్లు పాలించిందా? రాజశేఖర రెడ్డి పుణ్యాత్ముడు దోతి కట్టిండు, రైతు లెక్క తిరిగిండని నమ్మి ఓట్లేసిరు. 2 సార్లు కాంగ్రెస్ కూడా మోకా ఇచ్చిర్రు, అయిపోయింది. తెచ్చిండు తెలంగాణ సత్తడేమో బగ్గపచ్చకున్నాడని ఆయన కూడా 2 సార్లు ఇచ్చింది అవకాశం. తెలుగుదేశాన్ని 2 సార్లు చూద్దరి, కాంగ్రెస్ 2 సార్లు చూద్దరి, నమ్మి నానమంతే పుచ్చి బూరలైన టీఆర్ఎస్ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చింది. ఈ రాష్ట్రంలో అవకాశం రానటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే. అందుకని మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ ఓటేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సింది మోడీ గారి మంచి పనులను ఇంటింటికి తీసుకుపోయి చెప్పాలి. రోజు కొట్లాడాల్సిన అవసరం లేదు, భాగ్యారెడ్డి గారి లెక్క 40 రోజులు జైలుకోవాల్సిన అవసరం లేదు. అకల్ మనకు ఇషారా బస్, మనం కూడా తెలివితోటి యుద్ధం చేయాలి. సింహం కూడా ఏలూరు కొట్టేటప్పుడు 2 అడుగులు ఎక్కకపోతుంది. ఇవాళ మీకు టీఆర్ఎస్ వాళ్ళు బాగా కనబడుతుండొచ్చు, రోడ్ల మీదకి వచ్చి లొల్లి పెడుతున్నట్టు కనబడుతుండొచ్చు, పేపర్లలో పెద్ద పెద్ద ఫోటోలు వస్తుండొచ్చు, కానీ అదంతా ఉంటుంది. ఇక్కడ మహబూబాబాద్లో ఎంపీ మాట్లాడితే ఎమ్మెల్యే మైక్ గుంజుకొని పోయిండు.
ఒక్క పేపర్లో వచ్చింది వార్త, మిగతా పేపర్లలో రాలేదు. అట్లా వాళ్ళకి 33 జిల్లాలలో ఎవరు లేతే ఎప్పుడు కూర్చెత్తుకపోదామని వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే ఉన్నాయి. జనానికి వాళ్ళ మీద నమ్మిక కోల్పోయినారు వాళ్ళ మీద. కాబట్టి ఇప్పుడు కొట్లాడాల్సింది మనం, ప్రజల దిక్కు నిలబడాల్సింది మనం, నిజాయితీ ఉండాల్సింది మనం, నిజం చెప్పాల్సింది కూడా మనమే. నేను మిమ్మల్ని అబద్ధాలు చెప్పమని కోరుకుంటలేదు. కసీర్ కాడి మీద పంచాయతీ పెట్టి ఉన్నట్టు చెప్పండి. నరేంద్ర మోడీ గారు లేకపోతే, భారత ప్రభుత్వం భాజపా ప్రభుత్వం కాకపోతే చెప్పుల కోసం లైన్లు పెట్టుకొని కొట్టుకున్నాం యూరియా కోసం. మనం గుర్తుండాలని, యూరియా కావాలంటే ముందుగా రాత్రి పోయి లైన్లో చెప్పులు పెట్టొచ్చి పడుకునేటువంటి పరిస్థితి రైతు. ఇవాళ యూరియా పంచాయతీ లేకుండా జరుగుతుంది ప్రతి చోట. చిన్న టెక్నిక్ యూరియాకి వేప పువ్వు ఉయ్యాలనేటువంటి ఆలోచన, చిన్న ఆలోచన ఎవరు చేసిరు? రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ అమ్ముకున్నాడు. మా లెక్క చదువుకోలేదు, మా లెక్క దోసుకోవడం రాదు, మేము కేంబ్రిడ్జ్లో చదువుకున్నాం, మేము ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాం, మా తాత ముఖ్యమంత్రి, మా తాత ప్రధానమంత్రి, మా గాడి నుంచి ఇందాక అన్ని దోషుడే తెలుసుకున్నా ఆ నాయకులు ఎవరు చేయలేదు. చిన్నోడు రైల్వే ప్లాట్ఫామ్ మీకు వచ్చినోడు, గరీబోని కష్టం తెలిసినోడు, గరీబానికి నష్టం జరగద్దంటే యూరియాకి వేప నూనె రాయమని ఆలోచించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. 10 ఏళ్ల ముందు ఆలోచిస్తాడు ఆయన దేశం కోసం. అట్లాంటి గొప్ప నాయకత్వంలో తెలంగాణలో కూడా మన ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఆగం కావద్దు, మోసపోవద్దు, మంది ఎక్కువ కనబడుతుందని కన్ఫ్యూజ్ కావద్దు ఎక్కడ కూడా. హుజురాబాద్లో కూడా లక్షల మంది జనాన్ని పెట్టుకున్నారు. ఓట్లు డబ్బాలు తింటే ఒక ఆయనకు 3,000 వచ్చినాయి, ఒక ఆయనకు 60,000 వచ్చినాయి. 3,000 వచ్చిన వాళ్ళు కూడా లొల్లి పెట్టింది. 3,000 వచ్చిన మీటింగ్లోకి అయితే మస్తు జనాన్ని తెచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆయన నమ్మలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు ఆయన ఎందుకు నమ్ముతలేదు. కాబట్టి దయచేసి ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకి మనం వాస్తవాలు చెప్పుకుంటే పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ నల్లగొండ జిల్లాలో మా గిరిజన బిడ్డలు ఎక్కువ ఉంటారు. గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు కేసీఆర్. 10 ఏళ్ళు అయింది. ఇదే జిల్లాకి వెళ్ళి రవీందర్ నాయక్ గారు ఒక లంబాడా బిడ్డ, మీ బిడ్డనే గిరిజనుల కోసం చాలా ఉద్యమాలు చేసి ఏడున్నాడు కదా రవీందర్ నాయక్ గారు. ఏమడుగుతున్నాడు? గిరిజనుల రిజర్వేషన్ ఏమైనా అని అడుగుతున్నారు. ఒక్క కాగితం మీద కేసీఆర్ అన్నట్టు ఆయన రాస్తే మా గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్లు వస్తాయి. కానీ కేసీఆర్ చిత్తశుద్ధి లేదు. ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చాడు ఈ గిరిజనులకి 12% రిజర్వేషన్. మేమందరం ఒకసారి వచ్చినాం, బండి సంజయ్ గారు మేమందరం వచ్చినాం, ఇదే జిల్లాకు వచ్చినాం. ఎందుకు వచ్చినాం? పోడు భూముల పంచాయతీ మీద వచ్చినాం. బీజేపీ పోడు భూముల పంచాయతీ గురించి మాట్లాడినాకనే కేసీఆర్ గారు అసెంబ్లీలో పోడు భూములకు పట్టాలు ఇస్తా అన్నాడు. తహసీల్దార్లను పంపించామో అన్నాడు. కలెక్టర్లు దరఖాస్తు తీసుకుంటారు అన్నాడు. 6 నెలలు అయింది ఇయ్యాలంటే అసెంబ్లీ అయిపోయింది. పోయిన అసెంబ్లీ అప్పుడు పోయిన అక్టోబర్లో అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి చెప్పిండు, ఈ మీటింగ్ అయిపోగానే మీరు మీ ఊర్లలో కొండ్రి పోడు భూములకు అన్నిటికీ పట్టాలు ఇప్పిర్రి అన్నాడు. అన్న వచ్చిందా? ఇక్కడ మేము గిరిజన సోదరులు ఎవరైనా ఉన్నారా? పట్టాలు ఎవరికైనా ఇచ్చిరా? పోడు భూముల పట్టాలు వచ్చినాయా? ఎమ్మెల్యేలకు మాత్రం కబ్జాలు వచ్చినాయి. పోలీస్ అన్నలు ఉండి మాత్రం ఫెన్సింగ్ వేసి ఇచ్చిరా? పోడు భూముల మీద మాట్లాడేందుకు వస్తే ఆ రోజు కొట్లాడని ఆపింది నేను. నా మీద కూడా ముద్దాయి నెంబర్ 21, 22 పెట్టి నా మీద కూడా కేసు పెట్టింది. 19 అంట. భాగ్యారెడ్డి సార్ ఎప్పుడు రఘునందన్ ఎప్పుడు వస్తాడు జిల్లాకి, ఎప్పుడు జైలుకి దొరకపోదామని చెప్తున్నట్టున్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకులు పోలీసులకో కోర్టులకో కేసులకో భయపడతారా? ఎవరైనా భయపడేటోళ్ళు ఉంటే చేతులు ఎత్తుడు అన్న. మా పోలీసు అన్నలు కూడా చూడాలి, ఒక్కరు కూడా భయపడ్డామని చెప్తున్నారు, ఒక్కరు కూడా చేతులు ఎత్తుతలేరు. అందుకని నిజాయితీగా రైతన్నల పక్షానుండి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. అంతే విశ్వాసంతో ఊర్లలో పోదాం, చెప్పుదాం. మనకు టీఆర్ఎస్ వాళ్ళలాగా నటించుడు రాదు, మోసం చేసుడు రాదు, వాస్తవాలు చెప్పుండ్రి. ఈరోజు ఈ నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి కొన్ని తీర్మానాలను మేము ముందుంచాలని చెప్పి కూడా జిల్లా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుంది. దాంట్లో 2-3 విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, ఐకేపీ సెంటర్లని వెంటనే కొనుగోలు చేసేటువంటి ఐకేపీ సెంటర్లని వెంటనే ప్రారంభించాలనేటువంటి డిమాండ్ని మీరందరూ చప్పట్ల ద్వారా ఆమోదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. భారత ప్రభుత్వం ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుందో 1940 రూపాయల మినిమం సపోర్ట్ ప్రైస్ తోటి
రైతన్నల్ని ఎట్లా మోసం చేయకుండా వెంటనే ఐకేపీ సెంటర్ల దగ్గర 1960 మినిమం సపోర్ట్ ప్రైస్ తోటి ప్రతి వడ్ల గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చేటువంటి పనిముట్ల మీద, రైతులకు ఇచ్చేటువంటి ట్రాక్టర్ల మీద సబ్సిడీ ఇచ్చేది. ఆ ట్రాక్టర్లు 5 ఏళ్ల కింద అంత టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత సబ్సిడీ వస్తలేదు. అంటే ఢిల్లీ ఇస్తుంది. ఢిల్లీ ఇచ్చిన సబ్సిడీని ఈయన తీసుకుపోయి రైతు బంధుల రైతు బీమాలు కలుపుకొని రైతులని మోసం చేస్తున్నాడు. అందుకని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనిముట్ల పేరిట రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీని, కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి పైసల్ని వెంటనే రైతులకి నేరుగా అందించాలని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా శాఖ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2017 నవంబర్లో నువ్వు ప్రగతి భవన్ లో చెప్పిన మాట ఏమంటాడు? కేసీఆర్ మాట అంటే మాట తప్పడు, అవసరమైతే మెడ నరుకుంటాడని మాట తప్ప అంటాడు సార్. 2017 నవంబర్లో మీరు తెలంగాణ రైతాంగానికి చెప్పిన ఉచిత ఎరువులని ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పి కూడా మనమందరం ఈ సభ నుంచి కేసీఆర్ డిమాండ్ చేయాలి. రైతు ఆత్మహత్యలు, ₹1,00,000 వడ్డీ, ₹1,00,000 రుణమాఫీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా, గత యాసంగిలో కొనుగోలు చేసినటువంటి 56 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి రైతన్నలకు సంబంధించిన వడ్ల కొనుగోలు విషయంలో మీ ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ విధానం అసలు నీకు అవగాహన ఉందా? తెలంగాణలో నేను అడుగుతున్న కేసీఆర్, ఈ యాసంగిలో ఎన్ని ఎకరాలలో వరేసేదు? అసలు నీ దగ్గర వచ్చేటువంటి పంట ఎంత? కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 25వ తారీఖున ఎన్ని బియ్యం ఇస్తామంటే ఈ రోజు దాకా ఎందుకు ఉత్తరం ఇస్తలేవు? వీటి మీద సమాధానం చెప్పాలని చెప్పి ఈ సభ నుంచి తీర్మానం చేస్తూ అవకాశం ఇచ్చి ఇంత ఓపికగా ఆకలిస్తున్నప్పటికీ కూడా ఇంత ఓపికగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నల్గొండ జిల్లా రైతన్నలందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్. భోజన సౌకర్యం ఉన్నది, కానీ అందరూ ఒకటేసారి పోకండి. 1 by 1 కొంచెం తిన్న తర్వాత కొందరు పోయి తినవలసిందిగా సరళీగా మనం